గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ముంతా తుఫాను ఎఫెక్ట్ కారణంతో అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. అలాగే ఈ యొక్క సముద్రపు రాకాసి అలలు అయితే ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సముద్రం తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి అధికారులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొత్తపట్నం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి అలాగే సుబ్బంపేట కొత్తపట్నం ఈ యొక్క ప్రాంతాల్లో మత్స్యకారుల ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలంటూ కూడా ఆటోల్లో వచ్చి ఇక్కడికైతే వీళ్ళకైతే చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఇంటికి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. మొత్తం రెవెన్యూ అధికారులు అలాగే ఆశా వర్కర్లు మొత్తం అందరూ కూడా వస్తున్నారు. వచ్చి వీళ్ళనైతే సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ లోపల ఎవరున్నారమ్మా? ఉన్నారండి, రమ్మంటే నేను రానంటున్నారండి. మేము రానాలేనంటున్నారండి. ఏ ప్రాంతంలో ఎంతమంది తీసుకెళ్లారు? ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అందరికీ వెళ్ళమని చెప్తున్నామండి. ఎవరో రావండి అంటున్నారండి. చెప్తున్నామండి, నిన్నటి నుంచి చెప్తున్నాం సార్. అందరికి గడ్డి బాలింతలకి పిల్లలకి అందరికీ చెప్తున్నాం సార్. వెళ్తాం అంటున్నారండి. ఎవరు రావట్లేదండి. అదండి. చెప్పండి ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తానంటున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఇల్లు తిరిగి అవేర్ చేస్తున్నామండి. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇల్లు ఏమైపోతుందో అని చూసుకుంటారు తప్పించి వాళ్ళ ప్రాణాలు దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఉప్పాడ పంచాయతీ తరపున 4 రీహాబిటేషన్ సెంటర్లని ఎలకట్ చేసాం ప్రతి ఒక్కరికి. ఈ పక్కనే మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్ ఉంది. వీళ్ళు ఒక 500 మీటర్ల పరిధిలో ఆటోల్లో వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నా సరే మేము ఎత్తుకున్నా తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితుల్లో మేము సర్వీస్ చేయడానికి ఉన్నాం. కానీ వీళ్ళు ఎవరూ సహకరించట్లేదు. లోపల నుంచి మేము వచ్చి బయటికి రండి, ఒకవేళ వాళ్ళకి హెల్త్ బాగోకపోతే పిహెచ్సిలో కూడా మేము రూమ్స్ సెలెక్ట్ చేసాం. ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ ఉమెన్కి కూడా అందరితో కాకుండా పిహెచ్సిలో కూడా వీళ్ళకి అకామిడేషన్ ఉంది. కానీ వీళ్ళ మాత్రం ఎక్కడికి ఇల్లు వదిలి రావట్లేదు. కానీ ఇల్లు పరిస్థితి చూస్తుంటే వీళ్ళు రావాల్సిన పరిస్థితి. వీళ్ళు ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు. మేము ఇప్పుడే 2 గంటల నుంచి అరుస్తూనే ఉన్నాం వీళ్ళతోటి. ఎంత చెప్పినా సరే వీళ్ళు స్పందించట్లేదు. ఎన్ని బృందాలు తిరుగుతున్నారండి మీరు? ఏ ప్రాంతాల్లో ఎన్ని బృందాలు తిరుగుతున్నారు? ఈ ఉప్పాడకు సంబంధించి అయితే మాయాపట్నం, జగ్గరాజుపేట, సూరాడపేట, అల్లగవారి వీధి ఈ 4 ఏరియాల్లో కూడా ఎవాక్యుయేషన్ చేస్తున్నామండి. ఈ కొత్తపట్నం కూడా ఒక 3 టీములు తిరుగుతున్నాయండి. ఈ కొత్తపట్నం, సుబ్బంపేట 3 టీములు తిరుగుతున్నాయండి. ఏ టీం తిరిగినా సరే ప్రతి ఇంట్లోని పరిస్థితి ఇదే. వాళ్ళు ఎంత మోటివేట్ చేసి ఎంత అలా చెప్పినా సరే బయటకు రాలేకపోతున్నారు వాళ్ళు. అది ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురవుతుందా అందరికి కూడా? మాయాపట్నం సైడ్ అయితే వాళ్ళు కొంచెం మేము గట్టిగానే చెప్పాం. కానిస్టేబుల్ గారు వీళ్ళంతా పోలీసు యంత్రాంగం సపోర్ట్ తో మేము గట్టిగా చెప్పించి అక్కడ సుమారు ఒక 60-70 మంది వరకు ఆటోలో తరలించగలిగాం. ఇక్కడ కొంచెం ఇంకా రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నాం మేము. ఇది పరిస్థితి. ఇక్కడైతే అధికారులు మొత్తం అంతా కూడా ఇక్కడికి రావడం మొత్తం అందరూ కూడా వాళ్ళకైతే అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇక్కడ వృద్ధులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఇక్కడికి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే ఒక పక్కన వర్షం పడుతుంది, వెళ్ళి చూస్తే భయంగా ఉన్నది. తాత ఎందుకు వెళ్ళనన్నారు? నల్లడండి, నల్లను. మరి మీ వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? మరి ఇక్కడ ఒక పక్కన తుఫాను వచ్చేస్తుంది. మరి ముసలమ్మ నేనే ఉన్నా. ముసలమ్మ ఎక్కడికి వెళ్ళింది? అలాగే వెళ్ళిపోయింది, తీతానే పోయింది. తీతానే వెళ్ళిందా? మరి తుఫాను వచ్చేస్తుంది అన్నారు. మరి ఎందుకు ఖాళీ పునరావాస కేంద్రం ఎందుకు వెళ్ళిన అన్నారు? నేను నల్లను రాలేను, కరెక్ట్గా నడుతున్నాను. నేను వాళ్ళ ఆటో తీసుకొచ్చారు, ఆటోలో మిమ్మల్ని తరలిస్తానని కూడా చెప్పుకొస్తున్నారు. మరి మీరు ఎందుకు వెళ్తలేదు? ఆటో తీసుకొచ్చారు కదా, ఆటోలో మీరు వెళ్ళాలి కదా. ఒక పక్కన తుఫాను వచ్చేస్తుంది, జారీ భీకరంగా ఉంటుంది అన్నారు. మీరు వెళ్ళి పునరావాస కేంద్రంలో ఉంటే అక్కడ అన్నీ పెడతారు కదా. వెళ్ళరా మీరు? ఆటో వచ్చింది కదా, ఆటోలో తీసుకుని వెళ్తా అన్నారు. పోతే అక్కడ నాకు బాత్రూమ్ అది వస్తే వెళ్ళను. అటువంటి ఇబ్బందులు ఉంటాయనా? ఇబ్బందిగా ఉంటుందండి. తుఫాను వచ్చి మొత్తం ఇవన్నీ కూడా ఎగిరిపోతే ఇల్లు వస్తే బాగోలేదు. పోతే ఊసలేదు అండి. ఎంతమంది ఉంటారు ఇంట్లోనే? 2 మనుషులు ఉన్నారు. పిల్లలు కట్టలేరు ఎవరు? పిల్లలు కూర ఉన్నాడు, ఎక్కడ పొన్నాల్లో ఉన్నాడు. పొన్నాల్లో ఉన్నాడు.
ఇది ఆ పరిస్థితి చూసాం. ఇక్కడ వీళ్ళైతే వెళ్లేందుకైతే నిరాకరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూసాం ఇల్లు ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఇందులో పక్కనైతే నీరు గారిపోతుంది, మరో పక్కన చాలా ఇటువైపు చూడొచ్చు. ఇటువైపు అయితే చాలా భయంకరంగా ఉన్నటువంటి ఇంట్లో వీళ్ళు బయటకు పునరావాస కేంద్రానికి వెళ్ళాలని వీళ్ళు చెప్తున్నా సరే, ఎంత చెప్తున్నా సరే వినిపించుకోవడం లేదు. మనం కూడా ఆర్టీవీ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అమ్మ ఎవరో లోపల పెద్ద ఏమవుతారమ్మా? మీ ఆయన మరి తుఫాను వస్తుందండి, మరి ఎలాగో ఉన్నది. తుఫాను వచ్చేస్తుంది, పునరావాస కేంద్రాలు అన్ని పెడతానన్నారు. ఎందుకు వెళ్ళన్నారు మీరు? మరి ఎవలే కథలండి, మరి ఒక్క మా వస్తే ఏం చేయమండి? భోజనం అంటే అతను వస్తలేదు, మమ్మల్ని రాంది ఏం చేయమండి? ఇప్పుడు మీరు నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఏమి బయట దొరకవు, వర్షం కూడా పడుతుంది. అక్కడ అన్ని పెడతారు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా పెడతారు. అవన్నీ కూడా ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అయితే చూస్తా అన్నారు. ఎందుకు వెళ్ళన్నారు? వెళ్తామండి. అదే ఆటో వస్తుంది కదా, మీరు ఆటోలో తీసుకెళ్తారు. ఆయన నడలేని అంటున్నారు, మీరు ఆటోలో తీసుకెళ్తారంటే వెళ్తారా మీరు? వెళ్తారా? ఆటో కూడా వచ్చింది. మనం కూడా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే ఆర్టీవీ కూడా చేస్తుంది. ఇప్పుడు ఆర్టీవీ ఈ యొక్క ప్రాంతంలో మత్స్యకారులు వెళ్లేందుకు నిరాకరించడంతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని కూడా చెప్తున్నారు. పక్కన భారీ ఎత్తున పోలీసులు కూడా తిరుగుతున్నారు. ఆ పోలీసులతో పాటు అలాగే ఈ అధికారులు మొత్తం అందరూ కూడా తిరిగి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క పునరావాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. చూడొచ్చు ఒక పక్కన ఏదైతే వైద్య సిబ్బంది కావచ్చు మొత్తం అందరూ కూడా ఇక్కడికైతే చేరుకుని వీళ్ళైతే వెళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్తలేదమ్మా? ఎందుకండి మీరు పెట్టించుకుంటారు, మీరు లేకపోతే పెట్టుకోరు. ఈ ఊరు ఎవరు పెట్టుకోరండి, పెట్టించుకుంటలేదు అసలు. ఇప్పుడు చెప్పేస్తున్నారు, పొద్దున ఏం మాట్లాడతలేదు. మరి ఆటోలో మరి పునరావాస కేంద్రాలు తీసుకెళ్తా అంటున్నారు కదా, మరి వెళ్తలేదు? వెళ్తారా, కొంచెం వస్తారు, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పెట్టించుకోరు మమ్మల్ని. ఎందుకండి ఊరికి ఏం పడతలేదు. ఎప్పటి నుంచి తరాలు పెట్టి నుంచి ఎలా ఉంటుందండి ఈ ఊరిని ఎవరు పెట్టించుకుంటలేదండి. మరో పక్కన పెళ్లి జరిగినట్టుంది, ఇంట్లో శుభకార్యం జరిగినట్టుంది, మరో పక్కన వర్షం వచ్చేస్తున్నారు. జరిగింది. పెళ్లి ఎప్పుడు జరిగిందమ్మా? జరిగిందండి. వర్షానికి చుట్టాలు వచ్చి రాలేదు, వర్షం వల్ల వండుకున్న భోజనాలు కూడా రద్దు అయిపోయాడు, రాలేదు. ఏం చేయండి, అవి అలాగున్నాయి. మేము మీకోసం వచ్చాం పునరావాస కేంద్రంలో. మీకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా మాకు చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం. ఏమి చేస్తలేదండి. అది సముద్రం చూసారు ఎలా ఉంటున్నా, ఆ చేతులు గుంపుట్లో అట్టుకుంటూ పరిగెట్టాలండి. మేము రాళ్ళు వేసారు అంతేండి. ఆ రాళ్ళు తప్ప మా గ్రామానికి ఏం చేయలేదండి. ఆ రాళ్ళు తప్ప ఏమి చేయలేదండి. అంటే ఎక్కువ ఉంటుంది అన్నారు దీని ఎఫెక్ట్. మొన్న ఈ సముద్రం నీరు కంటే ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ కి ఎక్కువ ఉన్నాడు, మేము ఎక్కడ ఉంటేనే కదా మా విలువ వాళ్ళకి తెలుస్తుంది. ఓటు వచ్చినప్పుడు మాత్రం ఓటు అయ్యండి, ఇంటింటికి వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారండి. తీరామాసి మా గవర్నమెంట్ నుంచి ఏమి రాకపోయినా కనీసం గవర్నమెంట్ స్థలాలు కూడా రావట్లేదండి. ఒకప్పుడులోనేమో మా ఇల్లుకేమో పట్టాలు లేకపోయినా, ఇంటి పన్ను లేకపోయినా మీకు ఏది రాదు, సముద్రం పక్కన ఉన్నారు అలాగనేసి అన్నారండి. అలాగన్నారు అప్పుడులో పెట్టుకుంటే ఇప్పుడు ఏమంటున్నారండి, మీకు ఇంటి పన్ను ఉన్నది, మీ పేరు మీద ఇల్లు రిజిస్టర్ ఉన్నది, మీకు ఏమి రావని చెప్తున్నారండి. అంటే సముద్రం గతంలో 1996లో ఏ విధంగా ఉప్పెనలా వచ్చిందో అటువంటి ఉప్పెనల సముద్ర కెరటాలు వస్తాయని కూడా ఎక్కడికి వెళ్ళమండి, ఇక్కడే ఉంటామండి, ఇక్కడే ఉంటాం. ఇప్పుడు తుఫాన్ వచ్చింది కాబట్టి మాకు రమ్మంటున్నారండి వచ్చి. అదే ఇప్పుడు ఎవరికి తెలియకుండా రావచ్చు. ఇప్పుడు ఉప్పెన అనేది ఎవరికి చెప్పకుండా సమయానికి నైట్ పొంగిపోవచ్చు సముద్రం. అలాంటి టైంలో ఎలా రక్షిస్తారు మమ్మల్ని? మా గ్రామానికి శాశ్వతంగా గొట్టేయడమో, లేకపోతే మా ప్రాంతాన్ని తీసి ఇంకో వేరే చోట స్థలాలు ఇచ్చి మాకు ఇల్లు కట్టించివ్వడమో ఏదో ఒకటి చేస్తే అప్పుడు మాకు పరిష్కారం దొరుకుతుందండి. ఈ ఒక్క తుఫానే కాదండి, సంవత్సరంలో ప్రాణ ఎటువంటి నష్టం ముందుగా కలగకుండా ఉండేందుకు అంటే ఆ తుఫాన్లు వేరు ఈ తుఫాన్లు వేరు అని గొప్ప అధికారులు చెప్తున్నారు. అధికారులు చెప్పినానండి. ఇప్పుడు పట్టించేసుకుంటే మాత్రం మాకు మాత్రం ఎలాగా అవుతుందండి. ఇప్పుడు ఓట్ల అక్కడ పునరావాస కేంద్రం మన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరోజు చూడాలి కదా మీరు. చూడడానికి అవ్వదండి. మా పెద్దోళ్ళు ఒకసారి అలాగే వెళ్ళారంటే అండి. అప్పుడు నాయకులు వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అన్ని చూస్తారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మొన్న తుఫాన్ వచ్చిందండి, కలెక్టర్ గారు ఒక తప్ప ఎవరు రాలేదండి. వరం గారు వచ్చారు, మీకు ఈ చెత్తం అయ్యి చెత్తం అలా ఇలాగన్నారండి. 20 కేజీలు కోటా బియ్యం ఇచ్చి రోడ్డు బాగోపోతే సుబ్బంపేటలు తెచ్చుకోమన్నారండి మమ్మల్ని.
సుబ్బంపేట వెళ్ళి తెచ్చుకోమంటే ఎవరు ఇక్కడికి వచ్చి కనీసం ఆటో మీద కూడా తీసుకొచ్చి ఇవ్వలేదండి నాయకులు. మేము 30 రూపాయలు ఆగండి, మేము 30 రూపాయలు ఛార్జీలు ఇచ్చి ఆటోలకు ఊళ్ళో ఆటో పెట్టి మేము బియ్యం తెప్పించుకున్నామండి. ఆ ఆటో లేకపోతే రోడ్డు పడిపోతే ఆ బియ్యం ఇవ్వకపోతే ఎవరికి తీసుకుంటారు. ఇప్పుడు మీరంతా ఎంతమంది ఉంటారు ఇక్కడ జనాభా? కొత్తపట్నంలో ఎంతమంది ఉంటారు? ఉంటారండి, మొత్తం చాలా మంది ఉంటారండి. ఒక 800 ఇల్లులు ఉంటాయండి. వెళ్ళారా పునర్వాస కేంద్రం? కొంతమంది అన్న వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదండి. ఎవరు నోటి వెంట చూసినా ఇదే ప్రశ్న వస్తుందండి, ఇదే వస్తుందండి. చెప్పమ్మా. ఓ సంవత్సరం వెళ్ళామండి ఇలాగే కాకినాడ కదంటే వెళ్తే బస్సాలు కట్టారు హై స్కూల్లోకి వెళ్ళామండి. హై స్కూల్లోకి వెళ్తే ఆ రాత్రి మా పిల్లలు తల్లి అలా ఉసుగుమంట ఉన్నామండి. ఆ పొద్దున మట్లు ఇంత తుప్పమా పొట్లాలు కట్టిస్తే కొంతమందికి అందింది, కొంతమందికి అందలేదండి. ఒక ఊరో 2 ఊళ్ళండి ఇష్టపక్కల ఊరండి. మళ్ళీ ఇంటికి వచ్చి వండి తిన్నదాకా మా దారి లేదండి. ఇంకేదైనా ఇంకెక్కడే అండి మేము. దేవుడు మమ్మల్ని బతికించిన ఇక్కడే మేము ఏదో ఇక్కడ ఇంకేం చేయమండి. ఇంకా ఈ దారిలో వానక తుఫానికి వెళ్ళి ఏమైపోతామో తెలదు. మా ముసలోళ్ళు అంటే ఇంకా ముసలోళ్ళు ఉన్నారు. అందుకని అంటే ముందుగా వెళ్ళొచ్చు కదా అని అంటున్నారు. ఇంటికాడ మీకు తినడానికి వండుకోవడానికి ఎన్ని తెచ్చుకున్నారా మీరు? అలా తెచ్చుకుని ఏదో వండి తింటాం కానీ మా నెత్తవని ఇంటికాడ ఉంటాని ఇంటికాడ ఎలవల ఎగించో కొరకు వేస్తారో పొలగాలు పెట్టుకుని కాసుకుని తాగుతామండి. మరి అక్కడ ఉంటే ఉందండి, ఎప్పుడు పెడతారో ఎప్పుడు చేస్తారో అనుకుంటే మా పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, చెంటి పిల్లలు ఉంటారా ఉండలేరండి. రాగా పరిష్కారం ఉండదండి. ఏదైనా చెయ్యాలంటే మీరే చేసి పరిష్కారం చేసి పంపించండి మాకు. ఇది మత్స్యకారులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క సముద్ర తీర ప్రాంతము అదే సముద్రం వచ్చి ఉప్పెనెల వచ్చినా సరే మేమంతా కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు తుఫాన్లు వచ్చిన అప్పుడప్పుడు మాత్రమే మేమంతా కూడా గుర్తుకొస్తున్నాం అంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఏదైతే ఈ యొక్క సముద్రం మొన్న ఇటీవల సముద్రం పొంగి ఈ యొక్క కొత్తపట్నంలోకి అయితే మొత్తం భారీ ఎత్తున సముద్రం నీరు ఇళ్లలో కూడా చేరింది. కేవలం ఇప్పుడు అయితే రాళ్లు వేసి వాళ్ళంతా కూడా చేతులు దులుపుకున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ వీధిలో ఉన్న వాళ్ళందరం కూడా ఆటోలు ప్రత్యేకంగా ఆటోలు పెట్టారు. ఆటోలో తరలించేందుకు అధికారులు ఇక్కడ వాళ్ళకైతే అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. బలవంతంగా అందరూ కూడా వెళ్ళాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి అయితే కనపడతలేదు. ఇప్పుడు అడుగు అమ్మ, ఎందుకు పునరావాస కేంద్రాలకు ఎందుకు వెళ్ళాలన్నారు? ఏంటి పునరావాస కేంద్రాలకు అప్పుడన్నా పోయిదే ఇప్పుడన్నా పోయిదే. మేము ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి ఇదే బతుకు మా బతుకు. ఏ రోజైతే మమ్మల్ని పట్టించుకున్నారు? ఇలాగైనా తుఫాను వచ్చిందంటే గర్భలాడికి వచ్చండి అంటున్నారు. ఈ ఒక్క నైట్కి మా ప్రాణాలు కాపాడుకోవా మేము? మాకు 50 సంవత్సరాలు కూడా మాకు బతకాలన్న ఆశ. మా వెనకాల పిల్లలు ఉన్నారు. మేము ఏం తిని బతుకుతున్నాం? సముద్రం పక్కన ఉంటున్నాం. సముద్రం పక్కన ఉన్న వాళ్ళు ఏం తింటున్నారు? అసలు తింటున్నారా లేదా? వీళ్ళు ఏం తింటున్నారు? అసలు ఏం తిని బతుకుతున్నారు అన్న ఆలోచన అధికారులకు ఉందండి. మేము 50 సంవత్సరాలు ఉంది మా ఊరు పక్కన ఆ సముద్రం చూసి భయపడుతూ ఏ నైట్ వచ్చి ఎత్తిపోతుందా అన్న భయంతో మేము బతుకుతున్నాం. అంటే ఇప్పుడు వచ్చి తుఫాను కూడా చాలా భీకరమైంది, చాలా ఎత్తున అలలు వస్తాయి, సముద్రం వస్తుంది అని చెప్పేసి అన్నారు. మాకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తూనే ఉంటారు. ఎన్నాళ్ళ నుంచి తుఫాను చూస్తున్నారు? మేము ఎన్నాళ్ళ నుంచి 50 సంవత్సరాల నుంచి తుఫాను చూస్తూనే ఉన్నామండి. మా ఈ తుఫాను ఏ తుఫాను వచ్చినా అధికారులు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, ఏది పట్టించుకోలేదు అసలు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ ఎందుకు కూడా చెప్పుకొస్తున్నారు కదా? చెప్తున్నారండి, ఎన్నన్నా చెప్తున్నారు. చెప్పినా మాకు ఫలితం ఏమి ఉండలేదు. మాకు ఫలితం ఉండలేదు, మాకు ప్రయోజనం ఉండలేదు. అదండి మరి ఏంటంటే రేపు రాత్రికి చాలా ఎక్కువ గాలులు ఉంటాయి అన్నారు, చెట్లు మొత్తం అన్ని కూడా పడిపోతాయి అన్నారు. మరి ఎలా ఉంటుంది అన్నారు? మీరు ఇక్కడ వెళ్తారా? పునరావాసం ఇక్కడ ఉంటారా? వెళ్తామంటే ఏం చెప్తామండి? ప్రాణాలు కాపాడుకోవాలని అందరికి ఆశ ఉంటుంది, బతకాలని ఉంటుందండి. ఉంటుంది. ఒక లైట్ వచ్చేసి ఇలా బదులాడి తీసుకెళ్ళిపోతారు. అలా దినదినం చనిపోయి బతుకుతానే ఉన్నాం మేము. ప్రతిరోజు బతుకుతానే ఉన్నాం. చెప్పమ్మా, మొత్తం ఎంతమంది ఉంటారు మీ కొత్తపట్నంలో? ఎంతమంది జనాభా ఉంటారు? పునరావాస కొంతమంది అన్న వెళ్ళారా? సుమారుగా మా ఊర్లో 300 కుటుంబాలు ఉంటాయండి. కాకపోతే ఇది ఇప్పటి నుంచే జరుగుతున్న ప్రాబ్లం కాదండి. ఇది సునామీ వచ్చినప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది, ఫైలిన్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఈ ప్రభుత్వాలు అనేవి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వాలతో సంబంధం లేదండి. ప్రజల సమస్యలను ప్రభుత్వాలు తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ ప్రాబ్లం జరుగుతున్నా కూడా వాళ్ళు రెస్పాన్స్ అనేది చాలా లేట్గా రెస్పాండ్ అవుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా వచ్చి రెస్పాండ్ అవ్వడం అయితే జరగట్లేదండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా ఆ పునరావాస కేంద్రాలకు వెళ్తారండి, కరెక్టే. సరైన ఫెసిలిటీస్ ఉండవు. ముసలి వాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, సరైన ఫెసిలిటీ వచ్చి చెప్పినంత వరకు చెప్పిన విధానం అయితే అక్కడ జరగదండి. ఎందుకంటే ఎవరు కూడా రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వరు. వాళ్ళు పోనీ ఇక్కడ ఇంటి దగ్గర ఉందామా అంటే భయంతోనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే శాశ్వతమైన పరిష్కారం వాళ్ళు కల్పించాలి. ఎందుకంటే రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ ఫ్లోటింగ్ బట్టి మా
ఊళ్ళో మునిగిపోయే అవకాశం కూడా అప్పుడు ఏర్పడింది. అప్పుడు వచ్చారు, ఒక 4 రాళ్ళు వేశారు, ఒక 50 వ్యాన్లు ఎన్నో వచ్చినాయి అనుకుంటా, వేశారు, వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ ఇదే రోజు ఎంపీ గారు వచ్చారు. అది కూడా మేము గట్టిగా మేము ఆర్గ్యుమెంట్ చేస్తేనే కానీ ఎంపీ గారు రాలేదు. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన విధానం ఏమైతే మాట్లాడారో మాకు తెలియదు, కానీ మేము మాట్లాడదామంటే మాతో ఎవరు కూడా కరెక్ట్గా స్పందించేవారు అయితే ఇక్కడ ఎవరు లేరు. వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఆయన అడ్రస్ కూడా లేరు. ఇక్కడ మా సమస్య ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కానీ మాకు సరైన విధంగా ఫెసిలిటీస్ అయితే కల్పించాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు తుఫాను వస్తుంది కదా అని తీసుకెళ్ళిపోయి పునరావాస కేంద్రాల్లో పెట్టినంత మాత్రాన మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకదు. ఎందుకంటే ఇది ప్రతిసారి మేము సముద్ర తీరాన్ని మేము బ్రతుకుతున్నాం కాబట్టి ప్రతిసారి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అది సరైన దృష్టిలో వాళ్ళు అవగాహన తెచ్చుకొని మాకు సరైన విధంగా మాకు పరిష్కార మార్గం కల్పిస్తారని ప్రభుత్వానికి కోరుచున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే వీళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళేందుకు అందరూ కూడా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే తుఫాన్లు వచ్చిన అప్పుడు మాత్రమే మమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తున్నారు, అలాగే మిగిలిన సమయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. తాతయ్య, మీరు పునరావాస కేంద్రానికి వెళ్తున్నారా? పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారా? ఎప్పుడే వెళ్ళొచ్చు. మరి ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? శివసారి మరి తుఫాను వస్తుందన్నారు, పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని పక్కన హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఎందుకు వెళ్ళడం లేదు? మాకు తెలియక వెళ్ళొచ్చారు. మరి అంటే మీకు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, మరి తినడానికి వండుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? మరి మీకు సౌకర్యం లేదు సార్, మాకు ఏ సౌకర్యం లేదు. తింటే తిన్నాం, లేకపోతే వండుకుంటే తిన్నాం, లేకపోతే లేనట్టుగా ఉంటుంది సార్. ఏ పోయి ఇది ఆ పరిస్థితి. మొత్తం మత్స్యకారులందరూ కూడా ఆ పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఈ యొక్క ఏదైతే కొత్తపట్నంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ప్రతి తుఫాను కూడా వస్తుంటాయి, పోతుంటాయి. తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే మేమంతా కూడా గుర్తుకొస్తాం. మిగిలిన సమయంలో కూడా అక్కడ వెళ్ళినా ఒకవేళ ఏ విధంగానే పట్టించుకోవాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏదైతే కొత్తపట్నం ఎన్నో తుఫాన్లు చూసాం, ఈ తుఫాను కూడా మాకు పెద్దగా ఇక్కడ అప్పట్లాగే ఎటువంటి బాధలు పడ్డాము, అటువంటి బాధలు కూడా ఇప్పుడు పడతాం. కానీ పునరావాస కేంద్రాలకు అయితే మేము వెళ్ళేది లేదంటూ కూడా అందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఉప్పాడలో ఉన్నటువంటి ఈ యొక్క కొత్తపట్నం ఉన్నటువంటి మత్స్యకారు గ్రామాలు అయితే ఇదే మాట అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.